ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. సంతోషంగా ఉన్నారా? మీరు మనసానందంతో ఉండాలి, దుఃఖపడకూడదు. ఈ విధమైన వ్యతిరేకతలు, ఇబ్బందులను చూసి సోలిపోకూడదు. మీకొక దేవుడు ఉన్నారు కదా, మీతోనే ఉన్నారు కదా, కనుక ఎందుకు భయపడాలి? ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. కనుక ఎందుకు భయపడుచున్నారు? పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి. లేదు, కారణం లేకుండా పగబెట్టుకుంటున్నారు, కారణం లేకుండా ఇబ్బంది పెట్టుచున్నారు, ఉద్యోగంలో ఎదగనివ్వనంటున్నారు, బిజినెస్ని ఆటంకపరుస్తున్నారు, ఇంట్లో నన్ను ప్రశాంతంగా సంతోషంగా ఉండనివ్వనంటున్నారు, సొంత బంధువులే ఇబ్బంది పెట్టుచున్నారు, ఏంటయ్యా జీవితము అని అనిపించుచున్నది అని సోలిపోతున్నారా? మీకు సహాయం చేయుటకు ఒకరున్నారు కదా. అది ఇంతవరకు ఎలా జరిగింది యోచించి చూడండి. ఈ సంవత్సరంలో సమస్య రాలేదా? పోరాటం రాలేదా? ఇబ్బంది కలగలేదా? అన్నీ వచ్చాయి కదా. అయితే ఈ మాసపు సంవత్సరం యొక్క ఆఖరి మాసం వరకు దేవుడు నడిపించారు కదా. మీరు దేవునికి ఏం చెప్పాలో తెలుసా? మొదటి సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనములో ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టెను. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. వారు తమంతట తాము దేవుడు తనకిచ్చిన ఇశ్రాయేలు దేశంలో జీవిస్తున్నారు. అయితే ప్రక్క దేశమైన ఫిలిస్తీయులు, ఆ ఫిలిస్తీయులలో రాక్షసులు ఉన్నారు, గొల్యాతు లాంటి భయంకరమైన వ్యక్తులు. వీరు కూడా ఊరుకోలేదు. ఈ దేవుడు ఏర్పరచుకున్న వారు ప్రశాంతంగా సమాధానంగా ఉండకూడదు అని ఏదో ఒక సమస్యను ఏర్పరిచి యుద్ధమునకు వస్తున్నారు. వీరు చూసి, మేము మీ మీదకు యుద్ధమునకు వస్తున్నామా? మీ దేశాన్ని పట్టుకోవడానికి వస్తున్నామా? మా పాటికి మా దేశంలో జీవిస్తున్నాము. ఈ ఫిలిస్తీయులు అలాగే చేయుచున్నారు. వారు అలా వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ భయపడి దైవజనుడైన సమూయేలు దగ్గరకు వచ్చారు. సమూయేలు వారి కొరకు ప్రార్థించారు. చేసిన వెంటనే యెహోవా యుద్ధము చేసెను. ఆ భాగమును మీరు చదివి చూశారంటే, భయంకరమైన ఉరుములు మెరుపులతో ఫిలిస్తీయులను దేవుడు కలవరపరిచెను. ప్రభువే డైరెక్టుగా యుద్ధము చేశాను. అంతే, ఫిలిస్తీయులు భయముతో పారిపోయారు. అంతే, గొప్ప జయము. అప్పుడు ఆ ప్రజలందరూ మిస్పాలో కూడి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయునట్లు, ఇంతవరకు ప్రభువా మాకు సహాయము చేసితిరి అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు తెలిపిన స్థలమునకు ఎబెనెజరు అని పేరు పెట్టారు. ఎబెనెజరు అంటే ఇంతవరకు ప్రభువు సహాయము చేశారు అని అర్థము. ఇంతవరకు ప్రభువు నాకు సహాయము చేశారు. యేసు విడిపించుచున్నారు, పరిచర్యకు సహాయం చేశారు, మీకు కూడా సహాయం చేశారు కదా. అవును, ఇంట్లో సమస్య వచ్చినది, దేవుడు సహాయం చేసి మార్చినారు కదా. మీరు పనిచేసే స్థలములో కారణమే లేకుండా పగతో ఇబ్బంది పెట్టారు, ప్రభు వారి మధ్య మిమ్మల్ని హెచ్చించారు కదా. వారు అనుకున్నట్లుగా జరగలేదు. మీ వ్యాపారమును స్తంభింపజేయాలి, మిమ్మల్ని లేకుండా తరిమేయాలనుకున్నారు, అది కుదరలేదు. అదే స్థలంలో మిమ్మల్ని హెచ్చించారు కదా. కనుక మీరు యోచించి చూడండి. ఎందుకంటే నాకు సంబంధమే లేనివారు, కారణమే లేనివారు నా మీద పగబెట్టుకుని నాకు ఇబ్బంది కలుగజేసి నాకు వేదన కలుగజేశారు. ప్రభువు నా కొరకు యుద్ధం చేశారు, ఇంతవరకు సహాయం చేశారు. దేవా, ఇంతవరకు సహాయం చేసినందుకు స్తోత్రములు అని స్తుతించండి. ఇక మీదటను సహాయము చేయుదురు. మీరింతవరకు సహాయం చేసిన దేవునికి కృతజ్ఞత గలవారుగా ఉంటే ఇక మీదట సహాయం చేయుదురు. అందువల్ల ఇప్పుడు చెప్పండి, దేవా, నేను నిర్మూలము కాకుండా ఉండుటకు మీరు నాకు సహాయం చేయుదురు. నా శత్రువుల మీద నాకు జయమునిచ్చెదరు. నన్ను శత్రువుల చేతికి విడిచిపెట్టలేదు, దుష్ట మనుషుల చేతికి నన్ను విడిచిపెట్టలేదు. నన్ను కాపాడినారు. ఈర్ష్యతో ఉన్న ప్రజలు, ఈర్ష్య హృదయం కలిగిన ప్రజలు నన్ను నాశనం చెయ్యాలని చూసినను మీరు నా కొరకు యుద్ధం చేసి నన్ను కాపాడి నడిపించినందుకు స్తోత్రములని చెప్పండి. ఇక మీదటను ప్రభు మిమ్మల్ని కాపాడి నడిపించెదరు. చెబుతారా? దేవా, ఎబెనెజరు, ఇంతవరకు నన్ను కాపాడిన వారా, స్తోత్రములయ్యా. ఇంతవరకు నాకు సహాయం చేసిన వారు నా కొరకు యుద్ధం చేసితిరి, నాకు జయమునిచ్చితిరి, దుష్ట మనుషుల చేతికి నన్ను విడిచిపెట్టలేదు. ఇంతవరకు నాకు సహాయం చేసిన ఎబెనెజరు, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఇక మీదటను మీరు సహాయం చేయుదురు. ఈ దినం నాకు సహాయం చేయుదురు. ఈ దినం నాకు అద్భుతము జరుగును. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.